ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనకు పఫ్ హ్యాండ్ ఎలా తీసుకోవాలో చూద్దాము. కింద వచ్చేసి మనకు సమానంగా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఇది 12 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చులతో కలిపి ఒక మార్జిన్ వేసుకున్నాను అనమాట. పొడవు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. చంక డౌన్స్ 3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. నేను చూడండి నేనైతే ఎలా మార్క్ చేసుకున్నాను, మీరు కూడా సేమ్ అలా మార్క్ చేసుకోండి. పఫ్ హ్యాండ్ కోసం అయితే ఇలా చూసారు కదా ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నాను. దాన్ని బట్టి అంటే హ్యాండ్ ఎంత పొడవు ఉందో చంక అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము కదా, దానికి కొలతలు తీసుకొని చూసుకోవాలన్నమాట. మనకు అతుకులు పడుతున్నాయా లేదా అనేది చూసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మనకు హ్యాండ్ అనేది మళ్ళీ అతుకులు పడతాయి అన్నమాట. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఈ టక్స్ ఎందుకు అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పఫ్ అనేది తీసుకోవాలనేది టక్స్ చూపిస్తుంది అనమాట మనకి. చూడండి ఎంత బాగా వచ్చిందో.